ముందుకు సాగాలి. ఈ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మేము ముందుకున్నాము. ఇప్పటికే అనేక పథకాలకు అంకురార్పణ చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన రాష్ట్రం నిలవాలి అనే నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ప్రజల ఆకాంక్షలకు పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం ఆనందదాయకం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది అట్టడుగు దాన్ని తగ్గించవచ్చు. P4 పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. సమాజంలో ఆర్థిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలు మరియు మండల స్థాయిలో రాబోయే 5 ఏపీ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన మరియు ఆచరించడం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించి ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని పరిధిలో 190 బస్సులలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, వారికి అందుకు అవసరమైన టీసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 2024-25 సంవత్సరంకు గాను 65,147 మంది కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు పత్రాలను అందించి 23,274 రైతులకు 143 కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అందించారు. 2024 గాను 5,891 మంది రైతులకు దేశంలోనే ఏలూరు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకముల కింద 15,583 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు అభివృద్ధి చేశారు. ఇందులో 53 సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడింది. పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలోని 2027కు అత్యవసర పశు వైద్య సేవలు అందించడానికి నియోజకవర్గానికి 25 లక్షల ఫిష్ ఫింగర్లింగ్స్ ఉత్పత్తి చేయుట, చేప పిల్లల 25,000 ఎకరాల ఆయకట్టు 21 మండలాల్లో విస్తరించి ఉన్నది. ఓఎన్ఎం యాక్షన్ ప్లాన్ లో భాగంగా తమ్మిలేరు ప్రాజెక్టు మోడర్నైజేషన్ గాను 16 కోట్ల 8 లక్షల పనులు పురోగతిలో ఉన్నది. తమ్మిలేరు నదిపై బలివే గ్రామం వద్ద 18 కోట్ల 30 లక్షల రూపాయలు చెక్ డ్యామ్ ఫ్రమ్ డబుల్ లేన్ బ్రిడ్జ్ నిర్మించారు. ద్వారకా తిరుమల మండలం రామన్నగూడెం గ్రామంలోని రావుల చెరువులు 94 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పనులు 92.79% పూర్తి చేయడమే కాకుండా కృష్ణా డెల్టా ఆయకట్టును సంరక్షించటకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 442 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించారు. తాడిపూడి ఎత్తిపోతల ప్రధాన పంపు హౌజుల పనులు పూర్తి చేసుకుని 157,544 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించారు. రహదారి సరఫరా ద్వారా జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు 99 కోట్ల 67 లక్షల రూపాయలతో 892 పనులు, 335 సామూహిక మరుగుదొడ్ల పనులను 10 కోట్ల 5 విద్యుత్ శాఖ ద్వారా ప్రధానమంత్రి సబ్సిడీ ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,604 మంది వినియోగదారులకు 8.6 మెగావాట్ల సోలార్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. జిల్లా జీ కొత్తపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద 115.46 ఎకరాల్లో 750 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా వ్యవస్థ కార్యక్రమంలో ఇప్పటి వరకు మొత్తం 38,909 ఫిర్యాదులు నమోదు కాగా వాటిలో 35,997 2-3-0-0-0-9 ద్వారా ఈ రోజు నుండి 700 సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పోలీసు యంత్రాంగానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న బృందాలకు ఉత్తమ సేవా పథకాలు అందుతున్న ఉద్యోగులకు స్థలముల మేరక రహదారులు, విద్యుత్ కలవట్ల నిర్మాణం, విద్యుత్ కలవట్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంచార చికిత్సలో భాగంగా ప్రభుత్వ మానవీయ కోణంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు రాష్ట్రంలో వైద్య సహాయం కింద 400 కోట్ల రూపాయలని CMRF కింద మరి అందించడం కూడా జరిగిందని చెప్పేసి నిర్వహిస్తున్నాం. విద్యా చేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 1 జత షూ, 2 జతల సాక్స్లు ఒక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5,20,393 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశాం. మన బడి మన భవిష్యత్ పథకం ద్వారా మొదటి విడత ఈ ఆర్థిక సంవత్సరంలో 1,34,00,000 పనిదినములు కల్పించి 371 కోట్ల రూపాయలను వేతనాలుగా చెల్లించారు. అందరికీ మంచి చేసే మా ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.